రాజకీయాల్లో రాజకీయాలే ఉంటాయి. రహస్యాలేమి ఉండవు. కానీ కొన్ని రహస్యాల్ని బయటకు చెప్పకపోతే తప్పవుతుంది. కొన్ని విషయాలు చెప్పితే తప్పవుతుంది. ఇప్పుడు ఇదే ఒక చర్చ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికగా. జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పకుండా తప్పు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పి తప్పు చేశారా అనేది ఒకప్పుడు. అలా చెప్పకుండా చేసిన తప్పు వల్లే వైసీపీ పుట్టు మునిగింది. జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోయారు. 11 స్థానాలకే పరిమితం అయ్యారు అనేది. ఇందులో కీలకమైన అంశాలు ఏంటి అంటే, ఒకటి అప్పట్లో గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అప్పట్లో చేసిన అప్పులు, లేదంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, ఇలా చాలా కీలకమైన అంశాలే ఉన్నాయి. ఇవన్నీ చాలా గోప్యంగా ఉంచారు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే ఇవేదో పెద్ద అంతఃపుర రహస్యాలు అన్నట్టుగా ఆయన వ్యవహరించారు. లేదా ఆయన అసలు వాటిని పట్టించుకోలేదు. ఎప్పుడు సంక్షేమం, మేము బట్టలు నొక్కాం, ఇన్ని 100 కోట్లు వేసాం, ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టాం, ప్రతి ఇంటికి ఇన్ని లక్షలు ఇచ్చామని చెప్పుకున్నారు తప్ప ఈ అసలు విషయాలు చెప్పే ప్రయత్నం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. అది కూడా కొన్ని కీలక ప్రాజెక్టుల విషయంలో ఏం జరిగింది అనే అంశం ప్రజలకు తెలియకుండా పోయింది అది చెప్పకపోవడం వల్ల. అదే చాలా వ్యతిరేకత పెంచింది. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శలు కూడా వైసీపీ పుట్టి ముంచాయి అనేది. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం కూడా. అయితే ప్రస్తుత కూటమి విషయానికి వస్తే కొన్ని విషయాలను ఓపెన్గా చెప్తున్నారు. అటు సీఎం చంద్రబాబు, ఇప్పుడు మంత్రులుగా ఉన్న నారా లోకేష్ కూడా బహిరంగంగానే కొన్ని కీలక ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో అప్పులు ఉందనో, నెలకి 4000 కోట్ల రూపాయల లోటును ఎదుర్కొంటుంది అని చెప్పి మొన్న నారా లోకేష్ గారు అక్కడ చెప్పడం, వెస్ట్ గోదావరిలో పర్యటించినప్పుడు. అలాగే పార్టీ ప్రభుత్వం వచ్చి 7 మాసాలైనా సరే ఇంకా వ్యవస్థను గాడిలో పెడుతున్నాము అని చెప్పుకుంటూ ఉండడం, జగన్ చేసిన తప్పులు ఇంకా సరిదిద్దుతున్నాము, దిద్దిన తర్వాతే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పడం, వాళ్ళు చెబుతున్న బాటలోనే మంత్రులు అందరూ చెప్పడం, ఇవన్నీ కూడా ఒక రకంగా వీళ్ళు ఇలా చెప్పడం తప్పు అవుతుంది, అప్పుడు ఆయన చెప్పకపోవడం కూడా తప్పు అయింది అనేది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క ఒకటి కనిపించిందట. ఇది చిన్నపాటి ఒక 2 అంగుళాల మొక్క. ఇది పెరగడానికి 20 నుంచి 30 రోజులు పట్టుంటుందని చెప్పి పోలీసులే చెబుతున్నమాట. కానీ మంత్రి అనిత గారు మాత్రం ఈ పాపం జగన్దే అని చెప్పి తీర్పు చెప్పేశారు సింపుల్గా. అంటే అప్పులు చేయాల్సి వస్తుంటే ఒక పక్క దీనిని దాస్తున్నారు అనేది, కానీ లోటును మాత్రం చెబుతున్నారు. ఇలా కొన్ని విషయాలు చెప్పడం తప్పు కాదు, కానీ వీటి వెనక సంక్షేమ పథకాలను నిలిపేస్తున్నారన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నారు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అంటే అప్పట్లో జగన్ చెప్పకుండా తప్పులు చేస్తే ఇప్పుడు కూటమి సర్కారు కొన్ని విషయాలు చెప్పి తప్పు చేస్తోంది అనే అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు చెప్పి తప్పు చేస్తున్నారు, లేదంటే అధికారంలోకి వచ్చేసిన తర్వాత తప్పు చేసినా చేయకపోయినా 5 ఏళ్ల పాటు అధికారం అయితే అలా ఉంటుంది. తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందంటే చివరి ఏడాది ఎన్నికల ముందు తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా ఫలితాలు అప్పటికప్పుడు తారుమారవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తప్పు చేసేశారు. కొన్ని విషయాలు ఇప్పుడు ఎలాగైతే ప్రతిపక్షాన్ని అధికార పక్షం ఎండగడుతోందో, ఎలాగైతే ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పును వేలెత్తి చూపిస్తోందో, అప్పుడు ఆ పని చేయకుండా నేను బటన్ నొక్కాను, నేను డబ్బులు వేశాను, మీ ఖాతాలో డబ్బులు పడ్డాయి, మీ ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు, మీ దీవెనలు ఉంటే మళ్ళీ నేను 175 నియోజకవర్గాలు గెలిచేస్తాను అంటే ఆశీస్సులు దీవెనలు పక్కకి వెళ్ళిపోయినాయి. అంటే ఆయన తప్పు చేశారో రైట్ చేశారో తర్వాత సంగతి. కాకపోతే ఆయన నమ్ముకున్న సిద్ధాంతం, ఆయన నమ్మిన ప్రజలైతే నట్టేటి పుంచారు. దానికి కారణం ఆయన నోరు విప్పి చెప్పకపోవడమే అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట.